మన హిందూ పెళ్ళిళ్ళు అన్నిటికంటే ముఖ్యమైన రుచులు ఏంటో తెలుసా? మాంగళ్య ధారణ కాదు, జీలకర్ర బెల్లం. అవును, అది ఎలానో తెలుసుకునే ముందు అసలు జీలకర్ర బెల్లమే ఎందుకు వాడతారో తెలుసా? నేను చెప్తాను వినండి. జీలకర్ర అండ్ బెల్లం రెండు డిఫరెంట్ టేస్ట్ అండ్ గుణాలు కలిగిన ఐటమ్స్, కానీ వాటిని కలిపినప్పుడు మాత్రం వాటిని విడతీయడం ఎవరి తరం కూడా కాదు. అలానే రెండు డిఫరెంట్ మనస్తత్వాలు కలిగిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకొని అన్యోన్యంగా ఉండాలి అనే దానికి సింబాలిక్గా ఇది పెట్టిస్తారు. అంతేకాదు, జీలకర్ర బెల్లం తలపైన పెట్టే ప్రదేశంలో బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రాన్ని డివైన్ గేట్వే అని కూడా అంటారు. యోగాల్లో అయితే ఎవరికైతే ఈ బ్రహ్మరంధ్రం పూర్తిగా ఓపెన్ అవుతుందో వారికి అపారమైన జ్ఞానం కలుగుతుందని భావిస్తారు. అంతేకాదు, ఎవరి ఆత్మ అయినా చనిపోయే ముందు బ్రహ్మరంధ్రం నుండి విడుదలవుతే వారికి మోక్షం కలుగుతుందని, పునర్జన్మ ఉండదని నమ్ముతారు. అందుకే వధువులు ఇద్దరు జన్మ నక్షత్రాలతో చూసి పెట్టిన ఈ సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టించడం వల్ల వాళ్ళ మధ్యలో డివైన్ ఎనర్జీ అనేది ఫ్లో అయ్యి వాళ్ళ బాండింగ్ ఫిజికల్గానే కాకుండా మెంటల్గా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటుందని నమ్ముతారు. అందుకే జీలకర్ర బెల్లం పెట్టే టైంలో వధువరులు ఇద్దరు ఒకరి కళలో ఒకరు చూడాలి అని చెప్తూ ఉంటారు.